వెల్కమ్ టు టీ నెక్స్ట్. ఈరోజు మనం ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలో ఎంఎస్ రాజు తన రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పవచ్చు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రాజకీయంగా వాటన్నిటిని కూడా అధిగమించి కూడా తిరుగులేని ప్రజాప్రతినిధిగా సలామవుతున్నారు. చంద్రబాబు గారి అండదండలతో మడకశిర నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచి తన సత్తాను సాటి చూపుతున్నారు. ఎంఎస్ రాజు గారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా వ్యాప్తంగా కూడా ఎన్నికల సమయంలో పర్యటించి చంద్రబాబు సీఎం అయితే జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఆనాడే తెలియజేసి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని కూడా చెప్పి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లను టీడీపీ ఎక్కువ శాతం సీట్లను టీడీపీ పార్టీ కైవసం చేసుకోవడంలో ఎంఎస్ రాజు గారి పాత్ర వినలేదని చెప్పవచ్చు. అనంతపురం జిల్లా అంటే టీడీపీ కంచుకోవటాన్ని కూడా ఎంఎస్ రాజు గారు అంటున్నారు. అన్న ఎన్టీ రామారావు కాంచి నేటి సీఎం చంద్రబాబు వరకు కూడా అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని కూడా ఎంఎస్ రాజు గారు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు అనంతపురం జిల్లాలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఎవరు ఆదుకోకపోయినప్పుడు అక్కడ ప్రజలకు, అక్కడ రైతులకు అండకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా ఎంఎస్ రాజు గారు తెలియజేస్తున్నారు. అందుకనే చంద్రబాబు గారి అభిమానంతో, తెలుగుదేశం పార్టీ ప్రేమతో మొన్నటి ఎన్నికల్లో అత్యధిక సీట్లను టీడీపీ పార్టీని అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు గారికి కానుక ఇవ్వడం జరిగిందని కూడా చెప్పవచ్చు. గత వైసీపీ పాలనలో అనంతపురం జిల్లా పూర్తి నిర్వహణమైపోయిందని, అనంతపురం జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జిల్లా అభివృద్ధికి చేసింది ఏం లేదని, కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసమే పనిచేశారు కానీ ఎక్కడ పెట్టిన అవినీతి రాజ్యమేలిందని, వాటన్నిటిపైన కూడా ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయని కూడా, ఎంక్వైరీలో నిజ నిజాలు తెలుస్తారని, వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎంఎస్ రాజు గారు తెలియజేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటే టీడీపీ అనే విధంగా సీఎం చంద్రబాబు గారు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని కూడా ఎంఎస్ రాజు గారు తెలియజేస్తున్నారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మన చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4వ ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశాల నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టడం జరిగిందని, అమరావతి వ్యాప్తిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తారని చెప్పవచ్చు. కియా మోటార్స్ను అనంతపురంలో నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా కూడా అనంతపురం జిల్లాకు పేరు తెచ్చేలాగా తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడుని ఎంఎస్ రాజు గారు కొనియాడుతున్నారు. ఆనాడు చంద్రబాబు గారు ఏదైతే సూపర్ స్టామిల్ చెప్పినారో వాటన్నిటి అమలు కోసం కూడా నేను కృషి చేస్తున్నాను కూడా ఎంఎస్ రాజు గారు అంటున్నారు. ఇప్పటికే దాదాపు 4 హామీలను అమలు చేయడం జరిగిందని, త్వరలో మిగతాలను కూడా అమలు చేస్తున్నామని కూడా అంటున్నారు. భవిష్యత్తులో సూపర్ 6 ఇచ్చిన హామీలే కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందిస్తూ ప్రజలకు ఏ పథకం అయితే అవసరమో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని కూడా ఎంఎస్ రాజు గారు అంటున్నారు. భవిష్యత్తులో అనంతపురం జిల్లాలోనే అనేక కంపెనీలు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని, ఇప్పటికే కియా మోటార్స్ తీసుకొచ్చి అనంతపురం జిల్లా పేరును ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే తెలియజేశారు,
అలాగే ప్రపంచ పక్కాచిన అనేక ఐటీ కంపెనీలను స్థాపించి అనంతపురం జిల్లా అభివృద్ధికి కృషి చేసి అక్కడ ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలని కూడా ఎంఎస్ రాజు గారు సీఎం చంద్రబాబు గారిని కోరుతున్నారు. అలాగే నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఒక చైతన్యవంతమైన జిల్లా అని, అదేవిధంగా అక్కడ ప్రజలు కొన్ని కారణాల వల్ల ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ కూడా ఎంతో చైతన్యవంతమైన జిల్లా అని, మా జిల్లాను అభివృద్ధి చేసి మా జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ తీర్చాలని కూడా సీఎం చంద్రబాబు గారికి, మంత్రి లోకేష్ గారికి ఎంఎస్ రాజు గారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీకి నిపుణుడిగా, ఐటీ ఐకాన్గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు గారు త్వరలోనే అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ప్రపంచ ఐటీ ఐకాన్గా మన చంద్రబాబు గారు అవతరించబోతున్నారని కూడా ఎంఎస్ రాజు గారు ఆశాభావం చేశారు. అలాంటి అనుభవం గల నేత, నిజాయితీపరుడు, కష్టపడే మనస్తత్వం గల వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అని కూడా చెప్పవచ్చు. రోజుకి 18 గంటలు పనిచేస్తూ తన సత్తాను సాగు చెప్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు కూడా. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తనపై నుంచి నమ్మకాన్ని చంద్రబాబు గారు సమర్థంతో నిర్వహిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా చంద్రబాబు గారు చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటికి మద్దతు తెలపాలని కూడా ఎంఎస్ రాజు గారు అంటున్నారు. సైకో జగన్ పాలనలో అంతా కూడా అవినీతి అక్రమాలు జరిగినామని, వాటిపైన ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నామని, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినామని, అన్ని వ్యవస్థలు అవినీతి తాండ విలగాడిందని, ఆ ఎంక్వైరీలు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని శాఖల్లో ఎంక్వైరీలు జరగడం వల్ల ఆ శాఖల్లో గతంలో పనిచేసిన అధికారులందరూ కూడా జైలు పంపడం జరిగిందని, అదేగా కొన్ని అక్రమ కేసులు బనాయించినారని, అక్రమ కేసులు బనాయించిన ఉన్నత అధికారులు సైతం, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు సైతం కూడా నేడు జైలుకు వెళ్తారనే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత అధ్వానంగా, ఎంత అక్రమంగా జరిగిందో మనం అర్థం చేసుకొస్తున్నారు. ఎంతో పేరు కాల్చిన ఐపీఎస్ అధికారులు నేడు జైల్లో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ అధికారులు తప్పుడు పనులు చేయించడం, తప్పుడు కేసులు పెట్టించడమే కారణమని కూడా నేడు కోర్టులు చెబుతున్నాయని కూడా అనవచ్చు. నేడు కోర్టులు ఆ అధికారులను జైలుకు పంపించేలా శిక్షలు వేశారంటే ఆనాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటాము, జగన్మోహన్ రెడ్డి చేయమన్న తప్పుడు పనులు చేయడమే కారణమని అనవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు దాదాపు 14 సంవత్సరాల పైగా పరిపాలించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఐఏఎస్ అధికారి కానీ, ఒక ఐపీఎస్ అధికారి కానీ, చంద్రబాబు టైంలో పనిచేసిన అధికారులు ఎవరు కానీ జైలుకి వెళ్ళలేదంటే దానికి కారణము ఎంత సమర్థవంతంగా, ఎంత నిజాయితీగా, ఎంత రూల్స్ ప్రకారం పరిపాలన అందించాలో అర్థం చేసుకోవచ్చు. కానీ సైకో జగన్ ప్రభుత్వంలో ఉన్న గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో ఉన్న అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మీరు టెన్షన్లతో గడుపుతున్నారని, నిద్రలేని రాత్రి గడుపుతున్నారని కూడా ఎంఎస్ రాజు గారు అంటున్నారు. కొంతమంది ఉన్నత అధికారులు అయితే ఇప్పటికే జైల్లో ఉండి జైలు వసూలు లెక్క పెడుతున్నారని, భవిష్యత్తులో అధికారులు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని కూడా టెన్షన్లతో గడుపుతున్నారని, దానికి కారణము వాళ్ళందరూ కూడా జగన్ చెప్పినట్టు వింటము, జగన్ తప్పు నిర్ణయాలకు వద్దసు పలకటం కారణమని కూడా అంటున్నారు. ఒక సమర్థవంత నాయకుడు, ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడు, సమర్థవంతమైన మేధావి ఆయన చంద్రబాబు ఆనాడు ఎలాగైతే నిజాయితీగా సమర్థవంతంగా పరిపాలించినారో ఇప్పటికి కూడా సమర్థవంతంగా నిజాయితీ పరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మెప్పు పొందుతున్నారు తప్ప ఏ అధికారిని కూడా రూల్స్కి విరుద్ధంగా పని చేయొద్దని చెబుతున్నారంటే అది ఒక చంద్రబాబుకి చెల్లిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలోనూ, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో కూడా
చంద్రబాబు గారు చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంటారు. ఏ అధికారి కూడా రూల్ తెప్పితే అసలు ఒప్పుకోడు. ఏ అధికారి అయినా రూల్ తప్పాల్సిన అవసరం లేదని, రూల్స్ ప్రకారం వెళ్ళాలని, రూల్స్ ప్రకారం మనం పాలించాలని కూడా కలెక్టర్ సమావేశంలో కానీ, ఎస్పీ సమావేశంలో కానీ, పార్టీ ఉన్నతాధికార సమావేశంలో కానీ అధికారులకు సలహా సూచన ఇస్తున్నారంటే అతని పరిపాలన ఎంత నిజాయితీగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన అధికారులందరికీ కూడా గతంలో రాష్ట్రపతి పథకాలు వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారులందరూ కూడా నేడు జైలుకి వెళ్తున్నారంటే వారి పాలన ఎంత అభిమానంగా అన్యాయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ మేధావిగా భారతదేశ ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా అభిమానిస్తున్నారు. అనంతపురం జిల్లాకు మడకశిర నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి అనేక నిధులు తీసుకొచ్చి అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చడం కాకుండా మడకశిర నియోజకవర్గంలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి తిరుగులేని నియోజకవర్గంగా మడకశిర నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దుతారని కూడా ఎంఎస్ రాజు గారు ఆశాభావం చేస్తారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.